అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో కొమరోస్ దేశంలో ఉన్నాం. రాజధాని మొరోనీలో. ఇక్కడ నుండి బయలుదేరి దగ్గరలోనే ఒక మార్కెట్ ఉంది. ఆ మార్కెట్లోకి వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ కవర్ చేయాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియో చూశారు కదా, కొమరోస్ గురించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ ఇక్కడ వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు గొడవకి వస్తున్నారు. నాకు మెంటల్ వస్తుంది వాళ్ళు గొడవ పెట్టుకున్నప్పుడు. నేను కూడా అరుస్తున్నాను. ఇవాళ ఎంతమందితో గొడవ వద్దో తెలియదు. ఎందుకంటే మార్కెట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, కొన్ని వందల మంది ఉంటారు. ఫేసెస్ చూపిస్తారని నమ్మకం అయితే లేదు. అట్లీస్ట్ ఫుడ్ అయినా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. అక్కడ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని రకరకాల ఫుడ్ కొంచెం వెరైటీగా ఉంటుందంట వీళ్ళు తినే ఫుడ్. లాస్ట్ వీడియోలో నేను కొబ్బరితో తయారు చేసే ఏదో కానీ రోటీ కానీ కొబ్బరితో తయారు చేసే ఒక కర్రీ అనేది నేను మీకు చూపించలేదు. అంతే, చాలా విచిత్రమైన కంట్రీ. సరే, మనం ఇక్కడ నుండి ఒక క్యాబ్ పట్టుకొని ట్యాక్సీ పట్టుకొని మార్కెట్కి వెళ్దాం. దగ్గరలో సెల్ఫీ స్టిక్ అయితే అసలు తీసుకెళ్ళను. స్టిక్ వచ్చి బ్రదర్ వాళ్ళ షాప్లోనే పడేసి మొబైల్ ఒకటి క్యారీ చేస్తాను చేతిలో. లాస్ట్ వీడియోలో చూపించా కదా మీకు, చైనా హాస్పిటల్ కొత్తది కట్టారని. దానికి దగ్గరలోనే ఉంటుంది మార్కెట్. రోడ్డు మీద అంతా కూడా మనం జనం చూసుకోవచ్చు. నేనున్న లొకేషన్ దగ్గర నుండి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంట. అందుకే నేను నడుచుకుంటూ వచ్చేస్తున్నాను, క్యాబ్ ఎందుకులే అని చెప్పి. ఈ బ్రెడ్ ఇక్కడ చాలా ఇష్టంగా తింటారని చెప్పా కదా, దీన్ని మకాటా అని పిలుస్తారు. చాలా హార్డ్గా ఉంటుంది ఇది తినడానికి అయితే మటుకి. కానీ దీన్ని కట్ చేసుకొని దీంట్లో అంతా వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకొని మీట్ పెట్టుకొని తింటారు. ఒక్కటి వచ్చి 45 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. అరటి పండు, అలాగే నేను చెప్పా కదా ఒక కాయ ఇక్కడ ఉంటుంది ఫ్రూట్ అని, ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదని చెప్పా కదా, ఆ ఫ్రూట్ కూడా ఇది ఆయిల్లో కాలుస్తారు. ఆయిల్లో కాల్చి ఇక్కడ సేల్ చేస్తారు. ఇక్కడేమో చిలకడ దుంప ఉంది, ఓ చిన్న చిలకడ దుంప తీసుకున్నాను. అలాగే బార్బిక్యూ కూడా చేస్తారు చూడండి. చికెన్ మొత్తం బొగ్గుల మీద కాలుస్తారు ఇక్కడ. ఎందుకంటే గ్యాస్ చాలా ఖరీదు ఎక్కువ. ఒక సిలిండర్ వచ్చి 3500 రూపాయలు ఉంది ఇక్కడ. స్వీట్ పొటాటో చాలా టేస్టీగా ఉంది, బాగుంది. నేను ఇందాక చెప్పాక ఒక కాయ విచిత్రంగా ఉంటుందని చెప్పి ఆ కాయే తీసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని కూడా ఆయిల్లో కాల్చారు. తిని చూద్దామా? ఇక్కడ చాలా ఫేమస్ అంట. బాగా రోస్ట్ అయిపోయింది. మరి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదేమో. మరి రుచి అయితే ఏం తెలియట్లా, ఏదో గడ్డి ఉన్నట్టుంది. కానీ ఇక్కడ చాలా ఫేమస్ ఇది. నేను ఇక్కడ మీకు శామదుంపలాగా చాలా పెద్దగా ఉంటుందని చెప్పా కదా, అది కూడా అంతే. ఇలా ఉడకబెడతారు. ఇదిగోండి, ఉడకబెడతారు, లేకపోతే కాలుస్తారు. ఇదేమో ఉడకబెట్టింది. కాల్చేదేమో ఇక్కడ ఉంది చూడవచ్చు. ఇదిగోండి, నీళ్ళల్లో. నేను ఆయిల్లో అనుకున్నాను, ఆయిల్లో కాదు, నీళ్ళల్లో ఉడకబెడుతున్నారు. ఇక్కడ ఇవి చాలా ఫేమస్ ఈ స్టాల్స్. ఆ బకెట్లో అంతా చూసారు కదా మీరు, కసావా అలాగే చికెన్ మొత్తం ఇంటికాడ పెట్టుకుని తెచ్చుకున్నారు. అందరూ పనులు పూర్తయిన తర్వాత ఇవి చక్కగా తింటారు. బాబా, టూనా ఫిష్ అయితే భలే బార్బిక్యూ చేశారు. చూస్తుంటేనే భలే తినాలనిపిస్తుంది. టూనా ఫిష్, టూనా హెడ్ కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి, బనానా సాసేజ్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. చికెన్ సాసేజ్ అట్లా ఒక సాస్ లాగా పెడతారు. ఆ సాస్లో నంచుకొని వాళ్ళు డిప్ చేసుకుని తింటారు అందరూ. చూడండి, చట్నీ అట్లా ఉంది, అందరూ ముంచేస్తున్నారు ఆ చట్నీలో. ఇప్పుడే అరటి పండు కూడా తీసుకున్నాను, బాగా కాలిపోతుంది. బ్రదర్, ఆ సాస్లో నంచుకొని తినొచ్చుగా అంటున్నారు. వద్దొద్దు అంటున్నాను. ఆ సాస్ చూస్తేనే భయం వేస్తుంది. కాలిపోతుంది. ఫుల్ బిజీ, అడావుడి. ఇక్కడ చీకులు ఏవో కానీ, మటన్ కానీ లేకపోతే బీఫ్ కానీ చీకులు తయారు చేస్తున్నారు. ఇప్పుడే ఇక్కడ ఒక ఫ్రూట్ చూశాను, చాలా విచిత్రంగా ఉంది. కానీ ఈ ఫ్రూట్ తింటేనంట 3 రకాల టేస్ట్ మనకి తెలుస్తుందంట. ట్రై చేద్దామా? నిజంగానే జాంకాయ తిన్నట్టుంది, మామిడికాయ తిన్నట్టుంది, పుల్లగా. కొరికినప్పుడేమో జాంకాయ టేస్ట్ తగిలింది. చాలా విచిత్రంగా ఉంది, బాగుంది అసలు. లోపల చిన్న గింజలు కూడా ఉన్నాయి. వీటి పేరైతే నాకు తెలియదు, ఏమని పిలుస్తారో కానీ ఇది 105 రూపాయలు ఛార్జ్ చేశారు. బట్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడే మేము ఒక బ్యాగ్ తీసుకున్నాం. ఇదిగోండి, ఒక బ్యాగ్. మార్కెట్లో ఇక్కడ బాస్మతి రైస్ సేల్ చేస్తున్నారు. ఇవాళ మేము బిర్యానీ వండుకొని తింటాం అనుకుంటా. ఇదిగోండి, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి రాస్తుంది. ఇండియా నుండి వచ్చింది రైస్ అంతా కూడా. మరియు వీళ్ళు క్యాన్ ఫుడ్ కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఆ క్యాన్లో బీన్స్, బఠానీ, అట్లాగే ఇంకే ఉన్నాయి. దాంట్లో రకరకాల మిక్స్డ్ వెజిటేబుల్స్, టొమాటో సాస్. వీళ్ళకి డ్రై ఫిష్ అన్నా కూడా చాలా ఇష్టం.
టోనాన్ని తీసుకొచ్చి ఇట్లాగా ఎండబెట్టి దీన్ని కూడా సేల్ చేస్తారు చూడండి. ఇందాక నేను చామదుంప చూపించాను కదా, ఎంత పెద్దగా ఉంది చూసారు కదా, అదే ఇందాక ఆవిడ ఉడకబెట్టి సేల్ చేస్తున్నారు. ఇక్కడ చాలా ఖరీదు ఉంది ఇవాళ. ఉల్లిపాయలు వచ్చి 210 రూపాయలు ఉంది కిలో. వెల్లుల్లిపాయలు కూడా చాలా బాగున్నాయి చూడండి, తాజాగా లావుగా ఉన్నాయి. వీళ్ళంతా పొద్దున్నే సమయంలో పని చేసుకుంటారు, ఇక సాయంత్రం సమయంలో ఇంటికి వెళ్ళేటప్పుడు అన్ని కొనుక్కొని తీసుకుని వెళ్తారు. ఇక్కడ కూరగాయలన్నీ కూడా కుప్పల లెక్కన పెట్టి సేల్ చేస్తారు. ఈ ఒక్క పచ్చిమిరకాయలు ఎంత అనుకుంటున్నారు? 55 రూపాయలు. ఇవన్నీ కూడా అంతే లైన్ లో బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, వెల్లుల్లి. ఈ చేపలు చూసారా, ముక్కు చేపలు. ఓరి బాబోయ్, ఇవి చిన్న పిల్లలు అనుకుంటా. వీటిలో చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. అవి గుచ్చుకున్నాయి అంటే మనుషులు చచ్చిపోతారు కూడా. సముద్రం నుండి తీసుకొచ్చిన చేపలు, ముక్కు చేపలు. ఇదిగోండి ఎంత ఎంత పెద్దగా ఉందో, నోరు తెరిచినప్పుడు. ఇవి కూడా భలే ఉన్నాయి చేపలు చూడండి, కింద పసుపు రంగులో ఉండి. అక్కడ మరికొన్ని ఉన్నాయి. ముక్కు చేపలు ఎక్కువగా దొరుకుతున్నాయి ఇక్కడ వీళ్ళకి కొమరోస్లో. ఎక్కడ చూసినా ఈ చేపలు అయితే బాగా కనబడుతున్నాయి. ఈ మార్కెట్ ఏరియాలోనే మసాలాలు బాగా సేల్ చేస్తున్నారు. అసలు అన్ని మసాలాలు దొరుకుతున్నాయి చూడండి. జీలకర్ర ఉంది, మిరియాలు ఉంది, ధనియాల పొడి, ప్రతి ఒక్కటి. బీన్స్. ఇటువైపు చూసుకుంటే మీట్, చికెన్ వచ్చి 1 కిలో వచ్చి 330 రూపాయలు ఉంది. ఎక్కడ చూసినా కూడా అదే స్ట్రీట్ ఫుడ్ ఉంది వీళ్ళకి. చేపలు, అలాగే బీఫ్, మరియు మటను, మరియు ఆ బ్రెడ్, అంతే సేమ్. ఇక బట్టలు అంతా కూడా కనబడుతూ ఉన్నాయి మనకి. ఇవి కార్లు, ఎక్కడ చూసినా కూడా మనకి కారు ట్యాక్సీలో ఉంటాయని చెప్పాక మీకు. ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద మనకి ఇలాగ ఉడకబెట్టిన గుడ్లు, బన్ను, అలాగే దోశలాగా ఉంటుంది. ఈ దోశ కూడా ఇష్టంగా తింటారు చూడండి. సేమ్ మనలాగా ఉంది చూడండి దోశ. ఇక్కడ ఫ్రాన్స్ ఫుడ్ కూడా బాగా ఇష్టపడతారని చెప్పా కదా. ఇలాగ చాక్లెట్ బన్ ఉంటుంది, క్రాసాన్ ఉంటుంది, ఇంకా మరి కొన్ని రకాల రౌండ్గా ఉండే బన్నులన్నీ ఉంటాయి. అలాగే సమోసాలు కూడా ఉంటాయి చూడండి. ఆశ్చర్యపోయారా? ఈ సముద్ర దీవిలో కూడా సమోసాలు చూసి ఇది కూడా చూడొచ్చు. కొబ్బరి పాలతో తయారు చేసిన దోశ లాంటిది మీకు చూపిద్దాం అనుకున్నాను, కర్రీ లాంటిది, కానీ ఎక్కడ నాకు దొరకలేదు, కనపడలేదు. అలాగే ఈ వీడియో చాలా షార్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నా. ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.